చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను సార్. ఈ దేశాన్ని పట్టిన దరిద్రమే ఈ రాజకీయ వ్యవస్థ. స్ట్రాంగ్లీ నేను ఎందుకంటే అడ్డగోలుగా తయారు చేసేసి అది మేము కాదు కదా సార్, మేము ఇప్పుడు వచ్చి ఇరుక్కుపోయి ఉన్నాము అనేది నేను అవసరం. చాలా మందికి ఒక్క నిమిషం నేర్చుకోండి, వింటాం. అవసరం ఉన్నప్పుడు చేయటం వేరంటున్నా. ఇప్పుడు కరువు కాటకాలు వచ్చినాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలుగు రాష్ట్రాలు 2 చోట్ల రేషన్ కార్డులు జనాభాకి మించి ఉన్నాయి తెలుసా? తీసేయాలి కదా సార్. తీయమని చెప్పండి మీరు. ఎవరిని? మీరు అనండి ఆ మాట. ఏం భయం ఏమో. ఒప్పుకోరు ఎవరు. ఎందుకు ఒప్పుకోరు సార్? సర్వేలు అని చెప్తారు, భేదాలనే తీసేస్తున్నారు కదా సార్. అదే వస్తుంది. ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాబట్టి నా కళ్ళతో నేను చూస్తున్నాను జరుగుతున్నా. అంతకుముందు ఏం జరిగిందో నిజంగా నాకు తెలియదు. ఇప్పుడు ఒక డిఫరెంట్ యాంగిల్ చూస్తున్నాను నేను. ఏ యాంగిల్ లేదు. అప్పుడు నేను ఈ యాంగిల్లో పోయేది ఉండదు మాకు. ఈ రోజు ఎమ్మెల్యే అయ్యాం కాబట్టి ప్రతి ఒక్క సమస్య నా దగ్గరికి వస్తుంది కాబట్టి. ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక కోణంలో చూస్తాడు, ప్రతిపక్ష ఎమ్మెల్యే ఒక కోణంలో చూస్తాడు. కాదు, జరుగుతున్నది నేను చెప్తున్నాను. ఈ రోజు పెన్షన్ల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కూడా నేనేమంటానంటే గవర్నమెంట్ వచ్చింది అంటే మీరు వర్కులు చేసుకుంటారా చేసుకోండి, లేదా ఇంకోటి మీ ఇష్టం, మేము అడ్డుపడం. కానీ వేరే పెన్షన్లు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, రేషన్ కార్డులు అనేది వీటిలో పాలిటిక్స్ చేయటం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నేరుగా నేను చూడటం నా దగ్గరకు వచ్చి ఒక రోజుకి ఎంతమంది వస్తారు తెలుసా? ఆఫీస్కి కానీ, మున్సిపల్ ఆఫీస్కి కానీ, మా ఆఫీస్కి కానీ, ఈ సేవా సెంటర్కి కానీ వస్తారు. 80-90 ఏళ్ళు ఉన్న వాళ్ళు, వికలాంగులు వస్తారు. ఏ బేసిస్లో వాళ్ళకి ఇవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఏపీ అసెంబ్లీ దాయాదుల పోరులాగా ఉంది. 2 అంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక అధికార పక్షం ప్రతిపక్షం లాగా లేదు. కయ్య అంటే పొద్దులేసిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఇదే మాట అంటే నాకు చాలా బాధగా ఉంది సార్. ఎందుకంటే ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో కానీ, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ 4-5 పార్టీలు ఉండేవి కాబట్టి వాళ్ళు తప్పు చేసినా కూడా అడగటానికి మాకు సపోర్టివ్ ఒకరు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎట్లయిందంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు అంటున్నారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళే కొడుతున్నారు, వాళ్ళే తిడుతున్నారు, వాళ్ళే సభను డైవర్ట్ చేస్తున్నారు, వాళ్ళని చూపిస్తున్నారు, వాళ్ళకి మైకులు ఇస్తున్నారు. కాబట్టి అక్కడ ఏదో జరిగినట్టు వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు తప్ప కనీసం ఇష్యూ మీద పోరాడే వాళ్ళ ప్లగ్ కార్డులు కానీ, స్లోగన్స్ కానీ చూపించకపోవటం అనేది మీరు చూస్తున్నారు. కాబట్టి ఇద్దరు కొట్టుకున్నారు అనేది నేను ఒప్పుకోను సార్. ఇద్దరు కొట్టుకున్నారంటే నేను ఒప్పుకోను. అందరి టైంలో చూసానులే కానీ ఇద్దరు కొట్టుకున్నారంటే నేను ఒప్పుకోను. వాళ్ళు చూపిస్తారు, మా చూపిస్తారు, వాళ్ళు చూపిస్తారు అంటారు సార్. గతంలో నేను కూడా అసెంబ్లీ సెక్షన్స్ చూసాను సార్. ఇంట్లో నుంచి నేను చూసాను. కానీ ఇప్పుడు ఎంత ఘోరంగా ఉందంటే ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్ళు వచ్చారు సార్. అందరికి ఇదే బాధ. ఇప్పుడు వచ్చామేంటా అని, ఇప్పుడు వచ్చామా అనిపిస్తుంది నిజంగా. ఒక 40 ఏళ్ల క్రితమే ఒక సినిమాలో గాంధీ పుట్టిన దేశమా నెహ్రూ కోరిన సామ్యవాదం అని రాశారు. 40-50 ఏళ్ల క్రితం. అంటే స్వాతంత్రం వచ్చిన 10 ఏళ్లకే వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చింది. సో ఇప్పుడు మీకు ఈ ఫీలింగ్ వచ్చింది. మీ తర్వాత ఇంకొక 20 ఏళ్ళకి వాళ్ళకి అయ్యో మీ పీరియడ్ గోల్డెన్ పీరియడ్ అంటారు. 2-3 పార్టీలు లేకపోతే అసెంబ్లీలో ఎంత నీచంగా ప్రవర్తిస్తారు అధికార పార్టీ అనేది అర్థమవుతుంది. అండ్ ఎన్టీఆర్ భవన్లో లాగా ఏదో మేము వాళ్ళ కార్యకర్తలాగా, వాళ్ళ పన్నోళ్ళలాగా అంటాడు. నాకు ఏంటి, మా బ్యాక్గ్రౌండ్ ఏంటి, పోనీ మేమేమి ఇది కాదు కదా, బానిసలం కాదు కదా, ఏంది వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. చాలా షాకింగ్ ఉంది సార్. మీకు ఎలా ఉందో కానీ బయట నుంచి మీరు చూసేవి కొన్నే, కానీ లోపల ఎంత ఫ్రస్ట్రేషన్ కి గురి చేస్తున్నారు. నారాయణ ఏమన్నాడు తెలుసా? సిపిఐ నారాయణ అసెంబ్లీ రెడ్ లైట్ ఏరియా లాగా ఉంది అన్నాడు. ఏం చెప్తారు దానికి? ఇప్పుడు ఎవరు బాధ్యులు? అదే అంటున్నాను. ఆ మాట అన్నందుకు నారాయణ తప్పుపడతారా? అది మామూలుగా అయితే సభాకుల ఉల్లంఘనే. చూపించిన వాళ్ళని తిట్టాలి సార్. మొత్తం సభను చూపించకుండా వన్ సైడ్ చూపించేసి కొట్టుకుంటున్నారంటే ఇప్పుడు మిమ్మల్ని నేను అంటలా, మీ ఒపీనియన్ ఎంతమంది ఉంటుంది, ఎంతమందికి ఉంటుంది. సో అది మాకు బాధాకరమే కదా. ఆ టైంలో మేము అసెంబ్లీలో ఉంటాం అనేది మాకు అవమానంగానే ఉంటుంది కదా. మీరు సెయింట్స్ అవుతారు కొంతకాలం తర్వాత. అది కానీ ఇప్పుడు ఎంత బాధపడుతుంటాం సార్. ఎవరైనా కూడా బాధపడదు సార్, ఖచ్చితంగా బాధపడతాం. ఇవాళ ఎట్లా ఉందంటే ఇవాళ రాజకీయం ఎవరు ఎంత ఎక్కువ రచ్చ చేస్తే వాళ్ళకి ఇమేజ్, అట్లా ఇమేజ్ కోసం పాకులాడాల్సిన అవసరం నాకు లేదు సార్. ఈ రోజు రోజా సంగతి మాట్లాడితే రోజా ఒకటే దేశంలో ఉంది అని కాదు సార్ నేను చెప్పేది. అక్కడి పరిస్థితులు అర్థం కావట్లేదు జనాలకి. ఎంత హ్యూమిలేట్ చేస్తున్నారంటే ఈ రోజు నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా జగన్ గారిని. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా వచ్చారు. ఆయనని టీడీపీ వాళ్ళనే మాటలు కనుక వేరే వాళ్ళని కనుక అంటే ఏదేదో జరిగిపోయి ఉంటుంది, లేదా రాజకీయ సన్యాసం తీసుకుంటారు.